Welcome to Competitive Exams Corner. A very good morning to each and everyone. So, news analysis of 24th of July 2024 కు స్వాగతం. ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ నీతి ఆయోగ్ జాయిన్ హ్యాండ్స్ విత్ WIPO టు డెవలప్ ప్రోగ్రామ్స్ ఫర్ కంట్రీస్ ఇన్ ద గ్లోబల్ సౌత్. ఈ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్లో ఈ న్యూస్లో మనకు నీతి ఆయోగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అండ్ వరల్డ్ ప్రాపర్టీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో ఈ త్రీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట. సో లెట్స్ గో త్రూ. నీతి ఆయోగ్ ఆన్ మండే సైన్డ్ జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్. ఈ జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ కు కంప్లీట్ మీనింగ్ ఏంటంటే జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఏముంటుంది అంటే ప్రిలిమినరీ కమిట్మెంట్, అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుంటారు. అంటే ఇప్పుడు ఈ న్యూస్ పరంగా నీతి ఆయోగ్ యొక్క అఫీషియల్ మెంబర్స్, అంతేకాకుండా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క అఫీషియల్ మెంబర్స్ ఇద్దరు కలిసి కూర్చొని వాళ్ళు సైన్ చేసిన వాళ్ళు ఏ విషయం మీద సైన్ చేశారో ఆ విషయానికి సంబంధించిన ప్రిలిమినరీ కమిట్మెంట్, అంటే ఈ యొక్క కమిట్మెంట్ మనం ఇచ్చుకుందామని చెప్పి రెండు వర్గాల వాళ్ళు ఒక ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కమిట్మెంట్ అనేది అందులో మెన్షన్ చేసి ఉంటారనమాట. సో నేను ఇవి అండ్ ఈ యొక్క అగ్రిమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ ఒక డాక్యుమెంట్లో ఫ్రేమ్ చేసి ఉంటుంది. ఈ యొక్క కంప్లీట్ పేపర్నే జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని పిలుస్తారు. సో ఐఎమ్ అగైన్ రిపీటింగ్, జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఏంటంటే ఒక అగ్రిమెంట్ సంబంధించిన ముఖ్యమైన విషయాలతో పాటుగా మేము ఇది ఇస్తాం, మీరు ఇలా సహాయం చేయండి. సో రెండు వర్గాలకు సంబంధించి వాళ్ళ కమిట్మెంట్స్ ఏమున్నాయి, సో మేము ఇది చేస్తాం అని ఉంటుంది కదా. సో ఆ యొక్క మాటలన్నీ ఒక పేపర్లో పెడితే ఆ పేపర్ని జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ వాళ్ళు మరియు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు కలిసి ఈ యొక్క జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ని వాళ్ళు సైన్ చేశారు. ఇది దేనికి సంబంధించింది? అండర్ ఇట్స్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్. సో ఎయిమ్డ్ అట్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రీనియర్షిప్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫర్ కంట్రీస్ ఇన్ ద గ్లోబల్ సౌత్. సో మనకు గ్లోబల్ సౌత్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి ఎంటర్ప్రీనియర్షిప్, ఇన్నోవేషన్, బిల్డింగ్ ప్రోగ్రామ్స్. సో వాళ్ళు ప్రోగ్రామ్స్ని బిల్డ్ చేసే విషయంలో ఇన్నోవేషన్, ఎంటర్ప్రీనియర్షిప్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఈ యొక్క మూడు విషయాలకు సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో భాగంగా ఈ యొక్క అగ్రిమెంట్ని నీతి ఆయోగ్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి సైన్ చేయడం జరిగింది. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏంటంటే మనకు లాస్ట్ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ ఎ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ బై ద నీతి ఆయోగ్ టు క్రియేట్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ అక్రాస్ ఇండియా. ఇండియా మొత్తం మీద ఒక ఎంటర్ప్రీనియర్షిప్ అంటే ఒకరే మరి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వటం. సో ఎంటర్ప్రీనియర్షిప్ని ఇన్నోవేషన్ అంటే ఇన్నోవేట్ వేరు, డిస్కవర్ వేరు. ఇన్నోవేట్ అంటే లేని దాన్ని కొత్తగా కనుక్కోవడం, డిస్కవరీ అంటే ఉన్నదాన్నే కనుక్కోవడం. సో అలా అన్నమాట. సో ఇంతకుముందు మనము సోషల్ బుక్స్లో చదువుకునే వాళ్ళం అనమాట. సో ఒక వ్యక్తి ఒక ప్లేస్ని డిస్కవర్ చేశారు అని. సో కానీ ఇప్పుడు బల్బ్ కానీ, ఫోన్ కానీ ఇలాంటివి ఇన్నోవేషన్స్, అంటే అప్పటిదాకా అవి లేవు. సో కొత్త కనుక్కున్నారనమాట. సో ఉన్న వాటినే కనిపెడితే డిస్కవరీ, లేని దాన్ని కనిపెడితే ఇన్నోవేషన్. సో అలా కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ని కానీ సో వాటిని ఎంటైర్ ఇండియా క్రియేట్ చేయాలని చెప్పి నీతి ఆయోగ్ ఒక ప్రోగ్రామ్ని, ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. అదే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్నమాట. సో ఇది ఏంటంటే ఇది ఓకే. నెక్స్ట్ ఈ వరల్డ్
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్ గురించి మీరు చూడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యుఎన్. WIPO is a nodal institution that releases Global Innovation Index GII annually. సో ప్రతి సంవత్సరం ఈ యొక్క WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పి. ఈ రిపోర్ట్ ప్రకారంగా రీసెంట్గా రిలీజ్ చేసిన 2023 రిపోర్ట్ ప్రకారంగా ఇండియా 40వ స్థానాన్ని అలాగే పెట్టుకుంది. సో ఇండియా హ్యాడ్ రీటైన్డ్ అంటారంటే ఆ యొక్క స్థానంలో మార్పు లేదు అని. అంటే అంతకు ముందు సంవత్సరం అదే ర్యాంక్లో ఉండింది, ఇప్పుడు 2023లో కూడా అదే స్థానంలో ఉంది. సో మొత్తం కలిపి ఈ రిపోర్ట్లు 132 ఎకానమీస్ ఇందులో పార్టిసిపేట్ చేయగా ఇండియా ర్యాంకు 40వ పొజిషన్లో నిలిచింది. ఇక నెక్స్ట్ మనము నీతి ఆయోగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఇది గవర్నమెంట్ బాడీ అన్నమాట. సో ఇది 1 జనవరి 2015 మనకు ఫామ్ అయిందనమాట. సో నరేంద్ర మోడీ గారు ఆయన ఫస్ట్ ఇండిపెండెన్స్ స్పీచ్లో, మేడ్ ఇన్ ఇండిపెండెన్స్ స్పీచ్లో 2014లో ఆయన ప్లానింగ్ కమిషన్ అంతకుముందు ఉండింది. ఆ ప్లానింగ్ కమిషన్ని పూర్తిగా డిజాల్వ్ చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో డిజాల్వ్ చేసి ఆ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇట్స్ ఎ అపెక్స్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ అనమాట. సో టాస్క్ విత్ క్యాటలైజింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఎకనామిక్ డెవలప్మెంటే పరమావధిగా ఈ యొక్క థింక్ ట్యాంక్ అనేది ఇది వర్క్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. సో ముందుగా ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటో మీకు తెలియాలి. ప్లానింగ్ కమిషన్ ఏంటంటే మనకు 1950 15th మార్చ్న ఫామ్ అయిందనమాట. ఇది మామూలుగా ఏంటంటే 5-year ప్లాన్స్ని ఫార్ములేట్ చేసేది. 5-year ప్లాన్స్ అంటే ఏంటంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సో దానికి సంబంధించిన ఒక షెడ్యూల్ కానీ ఒక ప్లానింగ్ కానీ ఆయా అధికారులకు అందచేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఈ ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసేది. సో అయితే మోడీ గారు ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ని పూర్తిగా డిజాల్వ్ చేశారు. ఎప్పుడు డిజాల్వ్ చేశారు చెప్పాను. సో ఆయన ఇండిపెండెన్స్ టైంలో అని చెప్పి. సో 13 ఆగస్టు 2014 పూర్తిగా డిజాల్వ్ అయిపోయింది. ఆయన ఇండిపెండెన్స్ స్పీచ్లో దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో వీటి ప్లేస్లో వచ్చిన నీతి ఆయోగ్ వచ్చింది కదా, ఈ నీతి ఆయోగ్ గురించి ఇందాక నేను చెప్పడం జరిగింది. చైర్పర్సన్ వచ్చి నరేంద్ర మోడీ అండ్ కన్సర్న్డ్ మినిస్ట్రీ. ఈ యొక్క నీతి ఆయోగ్ ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అన్నమాట. సో ఈ యొక్క నీతి ఆయోగ్ కౌన్సిల్ టాప్ డౌన్ మోడల్ని ఫాలో అవుతుంది. ఇక్కడ టాప్ డౌన్ మోడల్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తి కింద ఒక ముగ్గురు ఉంటారనమాట. ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురు కింద అగైన్ కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, సేమ్ అలా. సో వీళ్ళందరి సలహాలు కూడా ఈ యొక్క మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేరుతుంటాయి అన్నమాట. సో అలా కింది నుంచి పై వరకు, పై నుంచి కింది వరకు, సో ప్రతి ఒక్కరు కలిసి వర్క్ చేసే ఒక ఆర్గనైజేషన్ నీతి ఆయోగ్. సో అందుకే దీనికి టాప్ డౌన్ మోడల్ అని చెప్పి పిలుస్తారనమాట. సో అలా ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క స్టేట్ నుంచి కొంతమంది మినిస్టర్స్ని ఆ యొక్క చీఫ్ మినిస్టర్సే ఇందులో ఒక మెంబర్స్గా ఇందులో అపాయింట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకు WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇది ఫామ్ అయింది 14th జూలై 1967. ఫుల్ ఫామ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఓకే, ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ. సో యుఎన్కి సంబంధించిన స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. సో వాటిలో నేను పక్కన మీకు అందివ్వడం జరిగింది. FAO కానీ, సో వీటికి నేను FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కావచ్చు, అండ్ IFAD
ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, IMO అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, తర్వాత ITU అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, అండ్ UNIDO యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. తర్వాత UPU ఉంది. UPU అంటే ఐ థింక్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. WBG అంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్. IBRD అంటే మనకు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. IDA అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. తర్వాత IFC అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. WHO తెలిసిందే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WIPO ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తోంది, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. WMO వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. అండ్ UNWTO అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్లో ఉన్న చాలా చాలా స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ WIPOకి సంబంధించి మనం చూస్తే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే జెనీవా, స్విట్జర్లాండ్. డైరెక్టర్ జనరల్ ఈజ్ డారెన్ ట్యాంగ్. మెంబర్షిప్ 193 కంట్రీస్ ప్రజెంట్ ఈ యొక్క WIPOలో మెంబర్స్గా కొనసాగుతున్నాయి. నెక్స్ట్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. మనకు ఇక్కడ అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను హైలైట్ చేయడం మర్చిపోయాను. ఓకే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి మనం కొంత ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ సెటప్ బై ద నీతి ఆయోగ్ టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అక్రాస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ. లెంత్ అండ్ బ్రెడ్త్ అంటే కంట్రీ మొత్తం మీద అని చెప్పుకోవచ్చు. సో కంట్రీ మొత్తం మీద ఎక్కడైతే ఇన్నోవేషన్ ఉందో, ఎక్కడైతే ఎంటర్ప్రినర్షిప్ ఉందో దాన్ని ప్రమోట్ చేయడానికి నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ 2016లో తీసుకున్న ఒక ఇనిషియేటివ్ పేరే అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే దీని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, అంటే ఎంతవరకు మనం క్రియేట్ చేయాలని ఉన్నాయంటే, ఇట్ ఈస్ టు క్రియేట్ అండ్ ప్రమోట్ అన్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అక్రాస్ ద కంట్రీ అట్ స్కూల్, యూనివర్సిటీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, MSME అండ్ ఇండస్ట్రీ లెవెల్స్. సో ప్రతి ఒక్క స్థాయిలో కూడా ఒక ఇన్నోవేషన్ని కానీ ఒక ఎంటర్ప్రినర్షిప్ని కానీ క్రియేట్ చేయాలి, ప్రమోట్ చేయాలి అనే ఒక ఆబ్జెక్టివ్తో నెలకొల్పిన సంస్థ అటల్ ఇన్నోవేషన్ మిషన్. అయితే వాళ్లకు మెయిన్గా 2 ఫంక్షన్స్ కోర్గా ఉన్నాయి. కోర్ అంటే చాలా ముఖ్యమైన మీనింగ్. సో ఎంటర్ప్రినర్షిప్ ప్రమోషన్, సో త్రూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ టాలెంట్ యూటిలైజేషన్ వేరిన్ ఇన్నోవేటర్స్ వుడ్ బి సపోర్టెడ్ అండ్ మెంటర్డ్ బై టు బికమ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్స్. సో ఇందాక చెప్పాను, ఎంటర్ప్రీనియర్స్ అంటే ఒకరికి మనము ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండటం. సో ఆ యొక్క స్థాయిని వాళ్ళు ప్రమోట్ చేయడమే కాకుండా వాళ్ళు దానికి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ని కానీ వాళ్ళు అందివ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరిలో ఎటువంటి టాలెంట్ ఉంది, వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం, తర్వాత ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉంటారో అంటే కొంచెం కొత్తగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సపోర్ట్గా నిలుస్తూ అండ్ వాళ్లకు ఇంకా సక్సెస్ఫుల్గా ఎలా ఎదగాలి అనేది వాళ్ళు మెంటర్ చేస్తారు, అంటే వాళ్లకు చెప్తారనమాట. తర్వాత ఇన్నోవేషన్ ప్రమోషన్ టు ప్రొవైడ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఇన్నోవేషన్ ఐడియాస్ ఆర్ జనరేటెడ్. సో కొత్త ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఐడియాస్కు ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మన ఐడియాస్ చెప్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క వ్యక్తికి సపోర్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్, అస్సాంస్ చరెడియో మేదం నామినేటెడ్ ఫర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక్కడ
Ceruleo Maidam has been nominated to become Northeast India's first UNESCO World Heritage Site. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను. సో తర్వాత ఇన్ ద కల్చరల్ కేటగిరీ, ఓకే, ఫస్ట్ ఇక్కడ నేషనల్ పార్క్ అంటే ఏంటి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత నేను మీకు ఈ ఆర్టికల్లోకి వస్తాను. ఓకే, ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి అంటే, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ ద ల్యాండ్ మార్క్స్ అండ్ ఏరియాస్ విత్ లీగల్ ప్రొటెక్షన్ బై అండ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అడ్మినిస్టర్డ్ బై ద యునెస్కో. అవి ల్యాండ్ మార్క్స్ కావచ్చు, ఒక ఏరియాస్ కావచ్చు, వాటికి ఒక లీగల్గా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి అండ్ ఒక అడ్మినిస్ట్రేషన్ బాధ్యతల్ని తీసుకునేది యునెస్కో. సో అలాంటి సైట్స్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని పిలుస్తారు. అయితే ఎటువంటి వాటికి అలాంటి హోదా వస్తుంది అంటే, ఇట్ ఈస్ హ్యావింగ్ ద కల్చరల్, హిస్టారికల్ ఆర్ సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్. సో మనకు వాళ్ళ కల్చర్ పరంగా కానీ, లేదా ఇంతకు ముందు ఉన్న చరిత్ర ప్రకారంగా కానీ, సైంటిఫిక్ ప్రకారం కానీ సంథింగ్ ఏదైనా కొత్తదనం కనుక ఉంటే అలాంటి వాటికి ఆ హోదా అన్నది యునెస్కో ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ సైట్స్ ఆర్ జడ్జ్డ్ టు కంటైన్ ద కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ అరౌండ్ ద వరల్డ్ కన్సిడర్డ్ టు బి ఆఫ్ అవుట్స్టాండింగ్ వాల్యూ టు హ్యుమానిటీ. సో దానికి ఆ స్థాయి ఉంటే వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మైట్ బి ఏన్షియంట్ ruins, historical structures, buildings, cities, deserts, forests, islands, lakes, mountains, monuments, and wilderness areas. సో ఇలా ఏదైనా సరే దానికి ఏదైనా సంథింగ్ స్పెషాలిటీ ఉంటే, హిస్టారికల్గా కానీ, కల్చరల్గా కానీ, సైంటిఫిక్ ప్రకారం కానీ ఉంటే అలాంటి వాటిని యునెస్కో పిక్ చేసుకొని వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే ఒక ఇమేజ్ని ఇస్తుందన్నమాట. వన్స్ ఆ ఇమేజ్ దక్కింది అంటే లీగల్గా దానికి ఒక రక్షణ అనేది ఉంటుంది అన్నమాట. తర్వాత యునెస్కో wants to help preserve them for future generations. Its motivation is that heritage is our legacy from the past, what we live with today, and that both cultural and natural heritages are irreplaceable sources of life అండ్ ఇన్స్పిరేషన్. సో పాతవి ఏవైతే ఉంటాయో, అంటే మనకు చరిత్ర ప్రకారంగా మనకు వచ్చినవి ఏవైతే ఉంటాయో అవి వాటిలో వాల్యూ ఉన్నవి ఖచ్చితంగా మనము అనుభవించడమే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం వాటిని అందచేయడాలి. సో సేఫ్గా అందచేయగాలి. అలా అందచేయగలిగితే ఖచ్చితంగా అది చాలా గొప్ప పని, ఇట్ ఈస్ అవర్ లెగసీ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇక నేషనల్ పార్క్. ఎటువంటి పార్క్స్ని నేషనల్ పార్క్ అని పిలుస్తారు అంటే ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ 1971 దీస్ క్రైటీరియా వర్ ఫర్దర్ ఎక్స్పాండెడ్ అపాన్, లీడింగ్ టు మోర్ క్లియర్ అండ్ డిఫైన్డ్ బెంచ్ మార్క్స్ టు ఎవాల్యుయేట్ ఏ నేషనల్ పార్క్. ఏవేవి నేషనల్ పార్క్స్ అంటే, మినిమం సైజ్ ఆఫ్ 1000 hectares విత్ జోన్స్ ఇన్ విచ్ ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ టేక్స్ ప్రెసిడెన్స్. సో దాదాపు 1000 hectares ఆఫ్ ల్యాండ్ ఉండాలి. అది మాత్రమే కాకుండా నేచర్ అనేది అందులో ప్రథమ ప్రాధాన్యత కలిగి ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్టాట్యుటరీ లీగల్ ప్రొటెక్షన్. సో లీగల్గా ప్రొటెక్షన్గా ఉండగలగాలి ఆ ప్లేస్. సెకండ్ పాయింట్. మూడవది, బడ్జెట్ అండ్ స్టాఫ్ సఫిషియంట్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ ప్రొటెక్షన్. అయితే ఆ ప్లేస్ మెయింటెనెన్స్ అంతా కొంతమంది స్టాఫ్ ఉండాలి, దానికంటూ సపరేట్గా ఒక బడ్జెట్ని ఆ ప్లేస్కి సంబంధించిన వ్యక్తులు రూపొందిస్తూ ఉండాలి. ఇది మూడవది. నాలుగవది, ప్రొహిబిషన్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే మనకు స్పోర్టింగ్ కానీ, హంటింగ్ అంటే కొన్ని వాటిని యూజ్ చేసి ఫిషింగ్ కానీ, లేదా సంథింగ్ ఏదైనా వేరే యానిమల్స్ని హంటింగ్ చేయడం కానీ, తర్వాత ఫిషింగ్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ
చేయడానికి వీలు లేదనమాట. అంటే అలాంటి చోట్ల అవి ప్రొహిబిట్ అయి ఉండాలి. చాలా నాకు 1000 హెక్టార్స్ ల్యాండ్ ఉంది, లీగల్ ప్రొటెక్షన్ ఉంది, స్టాఫ్ బడ్జెట్ అంతా ఉంది. కానీ అక్కడ హంటింగ్ జరుగుతుంది అంటే అవి నేషనల్ పార్క్ కిందకి రావన్నమాట. సో అలాంటి ప్లేసెస్ ఇండియాలో ఇప్పటికీ 106 నేషనల్ పార్క్స్ కలిగి ఉన్నాయి. సో నేషనల్ పార్క్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. సో ఇది నేను స్టాటిక్ జీకే నేను మీకు చెప్తాను. ఇప్పుడు న్యూస్లోకి వద్దాం. ఇక్కడ అస్సాంకి సంబంధించిన చెరేడియో మేడం అనే అనే ఒక ప్లేస్ ఇండియాస్ ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా నామినేట్ అయ్యింది ఇన్ ద కల్చరల్ కేటగిరీ. కల్చర్ పరంగా అది నామినేట్ అయ్యింది. సో రీసెంట్గా జూలై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా అది 46వ సెషన్ అన్నమాట. అందులో మోడీ గారు అనౌన్స్డ్ దిస్ నామినేషన్. ఓకే, సో మేడం చార్డియో మేడం విల్ బీ ద ఇండియాస్ 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్, జాయినింగ్ కజిరింగా నేషనల్ పార్క్ అండ్ ద మనాస్ నేషనల్ పార్క్ విచ్ ఆర్ లిస్టెడ్ అండర్ ద న్యాచురల్ కేటగిరీ. అయితే ఈ యొక్క చార్డియో మేడం అనే ఒక ప్లేస్ ఇండియాలోని 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అండ్ ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్ కజిరింగా నేషనల్ పార్క్, మనాస్ నేషనల్ పార్క్ వాటితో సమానంగా ఇది చేరింది. అండ్ ఆ రెండు నేషనల్ పార్క్స్ కూడా న్యాచురల్ కేటగిరీలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా కీర్తింపబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ అస్సాంకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. సో అస్సాంని ల్యాండ్ ఆఫ్ రెడ్ రివర్ అండ్ బ్లూ హిల్స్ అని పిలుస్తారు. క్యాపిటల్ ఇస్ డిస్పూర్. చీఫ్ మినిస్టర్ హిమాంతా బిస్వా శర్మ, గవర్నర్ గులాబ్ చంద్ ఖటారియా. అఫీషియల్ లాంగ్వేజ్ అస్సామీస్. సెకండ్ లార్జెస్ట్ స్టేట్ అండ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ ఏరియా. సో మనకు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఏరియా ప్రకారంగా వచ్చి సెకండ్ లార్జెస్ట్ స్టేట్, పాపులేషన్ పరంగా లార్జెస్ట్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద 7 సిస్టర్ స్టేట్స్, చాలా చాలా ముఖ్యమైన పాయింట్. 7 సిస్టర్ స్టేట్స్ అంటే ఏవేవి? ఇప్పుడు మీరు పక్కన ఇండియన్ ఫ్లాగ్ చూస్తున్నారు, ఇండియన్ మ్యాప్ చూస్తున్నారు, ఫ్లాగ్ కాదు మ్యాప్. సో ఈ ఇండియన్ మ్యాప్లో 7 సిస్టర్ స్టేట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనము అస్సాం ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ ఇది అస్సాం. ఓకే, ఈ అస్సాం నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఐ విల్ రిమూవ్ ఆఫ్టర్ వర్డ్స్. ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకోండి, ఇది లైన్ అనుకోండి. సో ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్ అన్నమాట. సో ఇక్కడ నార్త్ అనేది ఇది ఈస్ట్. ఇప్పుడు అస్సాం ఎక్కడ ఉంది? నార్త్ ఈస్ట్లో ఉంది. సో ఇక నార్త్ ఈస్ట్ మధ్యలో నార్త్ ఈస్ట్లో ఉంది. సో ఈ నార్త్ ఈస్ట్లో ఉన్న మరికొన్ని సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి. వెయిట్. ఓకే, అసలు ఈ 7 సిస్టర్స్ ఏంటి అంటే, ఐ థింక్ నాకు ఇయర్ గుర్తులేదు, ఒక సంవత్సరంలో రేడియోలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఇండియాలో 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, ఆ స్పెషాలిటీ ఉన్న స్టేట్స్ దగ్గరగానే ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ 7 సిస్టర్స్ అనేది చాలా చాలా పాపులర్గా అయింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టేట్ వచ్చి మనకు ఈ 7 సిస్టర్ స్టేట్స్లో పైన ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ఏంటంటే స్టేట్ని ద స్టేట్ ఆఫ్ రైజింగ్ సన్ అని పిలుస్తారు. ఆ తర్వాత కింద ఉన్న అస్సాం మనకు ఇందులో లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఉంది, అది మజూలీ. తర్వాత అది బ్రహ్మపుత్ర దగ్గర ఉందనుకుంటున్నాను. సో ఎస్ బ్రహ్మపుత్ర దగ్గర లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఉంది, మజూలీ. ఇది
అస్సాం సంబంధించిన పాయింట్. ఈ సెకండ్ సిస్టర్ స్టేట్ వచ్చి అస్సాం. మూడవది వచ్చి మనకు మేఘాలయ, గ్రీన్ కలర్. మేఘాలయ మూడవ సిస్టర్ స్టేట్ అన్నమాట. సో మేఘాలయ మనకు సిటీ ఆఫ్ క్లౌడ్స్ అని పిలుస్తారు, లేదా స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. సో అలా అన్నమాట. ఇది మేఘాలయకి సంబంధించిన సంథింగ్ స్పెషల్ థింగ్. నెక్స్ట్ ఫోర్త్ సిస్టర్ స్టేట్ ఏది అంటే, ఇక్కడ ఉన్న ఆరెంజ్ థింగ్ మణిపూర్. మణిపూర్ని కూడా మనము ఫోర్త్ సిస్టర్ స్టేట్ అని పిలుస్తాం. సో అదేంటంటే మనకు ఫ్లోటింగ్ పార్క్ ఉందన్నమాట. సో అది ఓన్లీ ఫ్లోటింగ్ పార్క్ ఇన్ ద వరల్డ్, అది మనకు మణిపూర్లోనే ఉంది. అదొక స్పెషాలిటీ మణిపూర్ సంబంధించి, ఫోర్త్ది. నెక్స్ట్ ఫిఫ్త్ది ఏంటంటే మణిపూర్ కింద ఉన్న మిజోరం. మిజోరం ఈజ్ ద ఫిఫ్త్ సిస్టర్ స్టేట్ అన్నమాట. ఇదేంటంటే బ్యాంబూస్ ఉంటాయి కదా, సో బ్యాంబూ సిటీ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యాంబూ అన్నమాట. సో లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యాంబూ ఇన్ ఇండియా వచ్చి మిజోరం. అదొక స్పెషాలిటీ మిజోరంకి సంబంధించి. నెక్స్ట్ సిస్టర్ స్టేట్ ఏది అంటే, ఇక్కడ నాగాల్యాండ్. నాగాలాండ్ ఇస్ ద నెక్స్ట్ సిస్టర్ స్టేట్. ఆ తర్వాత త్రిపుర. త్రిపుర. సో ఇవి త్రిపుర ఏంటంటే మనకు ఆర్కిటెక్చర్ పరంగా చాలా చాలా ఫేమస్. ఇది చాలా చాలా అవుట్ స్టాండింగ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది త్రిపురలో. సో ఈ యొక్క 7 స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ అండ్ త్రిపుర. ఈ యొక్క 7 స్టేట్స్ కూడా చాలా చాలా దేనికి దానికి స్పెషల్ ఉంటాయి, అన్నీ పక్కపక్కనే ఉంటాయి. సో అందుకని చెప్పి ఒకరు మెన్షన్ చేశారు. సో అప్పటి నుంచి అది అది అలా అలా ఫేమస్ అవుతుంది. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉపయోగపడుతుందని చెప్పాను. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ థింగ్. యునెస్కో ప్రస్తావన వచ్చింది ఇందాక. యునెస్కో గురించి చూస్తే 1945 16th నవంబర్న ఫామ్ అయింది యునెస్కో, అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ప్యారిస్, ఫ్రాన్స్. డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజోలే. 194 మెంబర్స్ స్టేట్స్గా ఇందులో ఉన్నాయి, కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి. దీని యొక్క మెయిన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ 5 ఏరియాస్లో ఉంది: ఎడ్యుకేషన్, న్యాచురల్ సైన్సెస్, సోషల్ హ్యూమన్ సైన్సెస్, కల్చర్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్. ఈ 5 ఏరియాస్లో కూడా యునెస్కో కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ న్యూస్. మోడీ అనౌన్సెస్ $1 million గ్రాంట్ టు యునెస్కో. సో యునెస్కో గురించి నేను ఇందాక చెప్పడం జరిగింది, అందుకే నేను అగైన్ దీని ఇక్కడ హైలైట్ చేయలేదు. న్యూస్ చూద్దాం. Prime Minister Narendra Modi announced India's contribution of $1 million to the UNESCO World Heritage Center to support heritage conservation globally, particularly in the Global South. This announcement was made uh, during the inauguration of the 46th session of World Heritage Committee at Bharat Mandapam in New Delhi. So, వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46th మీటింగ్లో భాగంగా మోడీ గారు యునెస్కోకు $1 million గ్రాంట్ని ఇస్తున్నట్టు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇదెందుకు అంటే టు ప్రిజర్వ్, టు సపోర్ట్ ద హెరిటేజ్ కన్జర్వేషన్ గ్లోబల్లీ. సో గ్లోబల్గా ప్రతి ఒక్క హెరిటేజ్ ప్లేస్ని ఎట్లాగైతే కాపాడుతున్నారో అలా కాపాడే దాంట్లో మా యొక్క వంతుగా $1 million ఇస్తున్నట్టు మోడీ గారు భారత ప్రజల తరపున అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్, చైనా అన్వీల్స్ వరల్డ్స్ ఫస్ట్ carbon fiber high-speed train. So China built the world's first passenger train made from carbon fiber, a material that makes it much lighter and more energy efficient than the conventional trains. So China మొట్టమొదటిసారిగా ఒక ప్యాసింజర్ ట్రైన్ని తయారు చేసింది. దేంతో? కార్బన్ ఫైబర్తో. ఇది చాలా ముఖ్యం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కార్బన్ ఫైబర్తో ఒక ప్యాసింజర్ ట్రైన్ని తయారు చేసింది చైనా. సో ఇది కార్బన్ ఫైబర్
ఇట్ మేక్స్ మచ్ లైటర్ అండ్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్. ఎనర్జీని సేవ్ చేయడం మాత్రమే కాకుండా చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. సో ద మెట్రో ట్రైన్ నోన్ యాజ్ ద సెంట్రోవో 1.0 ఆర్ కార్బన్ స్టార్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వాజ్ అన్వీల్డ్ ఇన్ క్వింగ్డావ్ ఇన్ ద ఈస్టర్న్ ప్రొవిన్స్ ఆన్ జూలై 17th. సో షాంగ్డాంగ్లోని ఈస్టర్న్ ప్రొవిన్స్లో భాగంగా కింగ్ డాంగ్లో ఈ యొక్క కార్బన్ స్టార్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ఆర్ సెంట్రో 1.0 అనే ఒక మెట్రో ట్రైన్ని చైనా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చైనాకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. అఫీషియల్లీ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. ఇది మనకు ఇండియా తర్వాత సెకండ్ మోస్ట్ పపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ప్లేస్ ఈజ్ ఇండియా. మొత్తం వరల్డ్ పాపులేషన్లో 17.4% చైనా ఉంది. అండ్ క్యాపిటల్ ఈజ్ బీజింగ్. ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్. సో చైనా ఫ్లాగ్ ఇది. అండ్ చైనా మ్యాప్ ప్రకారంగా చూస్తే మనకు చాలా చాలా కంట్రీస్ చైనాకు నేబర్గా ఉన్నాయి. కిర్జికిస్తాన్, మంగోలియా, అండ్ ఇక్కడ నార్త్ కొరియా, అండ్ వియత్నాం, లావోస్, మయన్మార్, అండ్ భూటాన్, నేపాల్, ఇండియా, సో కజకిస్తాన్, కిర్జికిస్తాన్. సో ఇలా చాలా కంట్రీస్ చైనాకు బార్డర్ కంట్రీస్గా కొనసాగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ అభినవ్ బింద్రా అవార్డెడ్ ప్రెస్టీజియస్ ఒలింపిక్ ఆర్డర్ బై ఐఓసి. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు అభినవ్ బింద్రా గారికి ఒక ప్రెస్టీజియస్ ఆర్డర్ ఇచ్చారు, ప్రెస్టీజియస్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క అభినవ్ బింద్రా గారి గురించి అబ్జర్వ్ చేస్తే, సో ఆయన ఇండియాలోనే ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. సో ఆయనకు ఈ యొక్క అవార్డు అన్నది వాళ్ళు ఇచ్చారు. సో దిస్ రికగ్నిషన్ విల్ బి ఫార్మల్లీ ప్రెజెంటెడ్ డ్యూరింగ్ ద 142nd ఐఓసి సెషన్ ఇన్ ప్యారిస్లోని ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్లో భాగంగా ఆగస్టు 10, 2024 క్లోజింగ్ ఆఫ్ ప్యారిస్ ఒలింపిక్స్ అన్నమాట. అప్పుడు ఆయనకు ఫార్మల్గా ఈ యొక్క అవార్డు అన్నది ఇవ్వడం జరుగుతుంది. బట్ అఫీషియల్గా వాళ్ళకు ఈ పాయింట్ని చెప్పడం జరిగింది, బట్ అఫీషియల్గా వాళ్ళు ఇస్తారనమాట. నెక్స్ట్ ద ఒలింపిక్ ఆర్డర్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ అవార్డ్ అనమాట. అక్నాలెడ్జెస్ డిస్టింగ్విష్డ్ కంట్రిబ్యూషన్స్ టు ఒలింపిక్ మూమెంట్. సో ఒలింపిక్ మూమెంట్కు ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను ఆయనకి అవార్డు లభిస్తుంది. సో అనౌన్స్మెంట్ ఇప్పుడు చేశారు, బట్ ఫార్మల్గా ఆయనకు ఆగస్టు 10, 2024 ప్యారిస్లోని ఒలింపిక్ సెషన్లో క్లోజింగ్ సెరమనీలో ఆయనకి అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎవరికి? అభినవ్ బింద్రా గారికి. ఎవరు? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గురించి పాయింట్స్. నాన్ గవర్నమెంటల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఇది. సో లిసానే, స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే ఒలింపిజం అనేది ప్రమోట్ చేయాలి ఆల్ ఓవర్ ద వరల్డ్ టు లీడ్ ద ఒలింపిక్ మూమెంట్. సో దీంట్లో మొత్తం 107 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయన్నమాట. సో దీని సింబల్ ఇది. నెక్స్ట్ పిఆర్ శ్రీజేష్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఆఫ్టర్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత పిఆర్ శ్రీజేష్, సో ఆయన ఒక ఇండియన్ హాకీ గోల్ కీపర్. సో ఆయన చాలా పాపులర్ ఫిగర్. ఆయన రిటైర్మెంట్ని ప్రకటించారనమాట. సో హీ విల్ రిటైర్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫాలోయింగ్ ద ప్యారిస్ ఒలింపిక్స్ 2024. This decision marks the end of an illustrious career characterized by significant achievements and a lasting impact on the టీమ్. సో ఇది చాలా ముఖ్యమండి. అండ్ హాకీ విషయంలో ఇండియా చాలా అడ్వాన్స్డ్గా ఉండేది, అండ్ ప్రెసెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది హాకీ. ఈవెన్ మనం గోల్డ్ మెడల్ సంపాదించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ యొక్క ఒలింపిక్స్లో ఇండియన్ హాకీ టీం చాలా కొన్ని అద్భుతాలే క్రియేట్ చేసింది. సో ఇప్పటిదాకా ఒలింపిక్స్లో ఇండియా ఎటువంటి మెడల్స్ని గెలుచుకుంది, ఏ ఒలింపిక్లో ఏ మెడల్ని గెలుచుకుంది, వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ పిక్స్ కానీ, సో అవన్నీ నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని నేను కింద
డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అది ఉపయోగపడే అవకాశం ఉంది. నెక్స్ట్, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే ఇన్ ఇండియా అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ జూలై 23. సో జూలై 23న నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ కమెమరేట్స్ ద ఎవల్యూషన్ ఆఫ్ కంట్రీస్ బ్రాడ్కాస్టింగ్ ల్యాండ్స్కేప్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 1927, and this day highlights the pivotal role broadcasting has played in India's development, educational outreach. సో ఇండియా యొక్క డెవలప్మెంట్ పరంగా ఈ యొక్క మనము నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేకి మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్, యాజ్ ఇండియా అబ్జర్వ్స్ అనదర్ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే, ఇట్ ఎన్విజన్స్ ఎ ఫ్యూచర్ వేర్ broadcasting continues to adapt and serve as a crucial instrument for national unity, education and citizen empowerment. సో బ్రాడ్కాస్టింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇందులో ఏదైనా సరే చేయొచ్చు. అంటే ఒక నేషన్ని ఒకటి చేయాలన్నా లేదా నేషన్ని డివైడ్ చేయాలన్నా కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో దేశం కలిసి ఉండాలి, దేశం ఎడ్యుకేట్ అవ్వాలి, దేశంలో ఉన్న ప్రజలు ఎంపవర్మెంట్ పొందాలి, అంటే కాస్త నాలెడ్జ్ని సంపాదించుకోవాలి. ఈ యొక్క 3 లక్ష్యాలతో ఈ బ్రాడ్కాస్టింగ్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అనేది కొనసాగుతుంది. సో ఈ విషయంలో ఇండియా చాలా ప్రగతి సాధించింది. అందుకు మనము ప్రతి సంవత్సరం జూలై 23న నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, ఇండియాస్ నేషనల్ ఫ్లాగ్ డే 2024 ఆనరింగ్ ద తిరంగా. సో ఇండియా యొక్క ఫ్లాగ్ తిరంగాని సంబంధించి ఒక నేషనల్ ఫ్లాగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఆన్ జూలై 22 అన్నమాట. సో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డే కమెమరేట్స్ ద అడాప్షన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఆన్ జూలై 22, 1947 by the Constituent Assembly, just days before the country attained independence from the British rule on August 15th, 1947. This day holds great significance as it honors the symbol of India's unity, integrity, sovereignty, according to the government website నో ఇండియా. సో మనకు ఈ యొక్క రోజుకి ఇంపార్టెన్స్ చాలా చాలా ఉంది. అండ్ జూలై 22, 1947 ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని మనము అడాప్ట్ చేసుకున్నాం. అప్పటి నుంచి మనం ఆ రోజుని ఇండియాస్ నేషనల్ ఫ్లాగ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది జస్ట్ బిఫోర్ ఒక 1 month, కొన్ని రోజుల ముందు మనకు ఇండిపెండెన్స్ రావడానికి కొన్ని రోజుల ముందు ఇది జరిగిందనమాట. సో ఇది మనకు ఒక సింబల్. దేనికి సింబల్? యూనిటీ, ఇంటిగ్రిటీ, సావర్నిటీ, ఈ మూడిటికి సింబల్గా ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ నిలుస్తుంది. నెక్స్ట్, బడ్జెట్. ఈ బడ్జెట్కి సంబంధించిన కంప్లీట్ వీడియో నేను ఒకటి మీకు అతి త్వరలో నేను మీకు పోస్ట్ చేస్తాను. బట్ ఈ రోజు బడ్జెట్ సంబంధించిన విషయాల్లో జస్ట్ కొన్ని కీ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మనకు యాక్చువల్స్ అని ఉంది, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని ఉంది, బడ్జెట్ ఎస్టిమేట్స్ అని ఉంది, బడ్జెట్ ఎస్టిమేట్స్. సో వీటి సంగతి చూస్తే, వీటి గురించి పక్కన పెట్టేస్తే ఇక్కడ రిసీట్స్ అని ఉంది, ఎక్స్పెండిచర్, అవి ఎంతెంత అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇదేంటంటే ఈ సింబల్ ఉంటుంది కదా, ఇది 2022-23 సంవత్సరానికి గాను యాక్చువల్ ఫిగర్స్ అన్నమాట వాళ్ళు ఇచ్చింది. తర్వాత 23-24 సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్, వాళ్ళు ఎంత ఎస్టిమేట్ చేశారు ఇచ్చారు. తర్వాత బడ్జెట్ ఎస్టిమేట్స్, అంటే ఫస్ట్ బడ్జెట్ పరంగా వాళ్ళు ఎంత ఎస్టిమేట్ చేశారు, తర్వాత రివైజ్డ్ వాళ్ళు ఎంత దాన్ని రివైజ్ చేశారు అనేది వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు సెకండ్ ప్లేస్లో బడ్జెట్ ఎస్టిమేట్స్, మూడో ప్లేస్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్. సో రివైజ్డ్ అనేది కొంత వాళ్ళు ఇంక్రీజ్ చేసి ఉంటారనమాట అది. తర్వాత 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్, అంటే అసలు బడ్జెట్ అంటే మీనింగ్ ఏంటంటే 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 వరకు ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో భాగంగా వాళ్ళు దీనికి ఇంత ఖర్చు పెట్టబోతున్నాం, దీనికి ఇంత ఖర్చు పెట్టబోతున్నాం, తర్వాత నెక్స్ట్ మాకు సెప్టెంబర్లో ఇలా ఆదాయం రాబోతోంది, ఇలా ఆదాయం రాబోతోంది, అలా ఏ ఏ ఆదాయాలు
ఏ ఏ ఖర్చులు, దానికి సంబంధించిన ఒక కంప్లీట్ డాక్యుమెంట్ పేరే బడ్జెట్. సో ఈ బడ్జెట్ మనకు ఇండియాకి సంబంధించింది కాబట్టి యూనియన్ బడ్జెట్ అయిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉంటాము. సో ఇంట్లో ఒక వ్యక్తికి శాలరీ వచ్చింది అంటే ఆ వ్యక్తి శాలరీ గురించి ఇంట్లో వాళ్ళు చర్చించుకుంటారు. అంటే దేనికి ఖర్చులు ఉంటున్నాయి, ఎలా ఎలా మనకు మిగులుతుంది, అండ్ ఆ మిగిలిన అమౌంట్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలాంటి మాటలు ప్రతి ఇంట్లో మనకు కనబడుతుంటాయి. ఇన్ ద సేమ్ వే ఇండియా ఫైనాన్షియల్ సిస్టంలో కూడా సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. అయితే ఇండియన్ బడ్జెట్ని ఒక కన్సర్న్డ్ మినిస్టర్ అనౌన్స్ చేస్తారు ఇండియన్ పార్లమెంట్లో. ప్రజెంట్ ఆ అనౌన్స్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, సో నిర్మలా సీతారామన్ గారు. సో ఆవిడ అనౌన్స్ చేశారనమాట. మనకి ఇక్కడ ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. రిసీట్స్లో రెవెన్యూ ఉంది, క్యాపిటల్ ఉంది. ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఉంది, క్యాపిటల్ ఉంది. సో మనకు ముఖ్యంగా మనము రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటంటే మనకు రిసీట్స్ అంటే ఏంటి, మనకు వచ్చే ఆదాయం. ఓకే, మనకు వచ్చే ఆదాయం. క్యాపిటల్ రిసీట్స్ అంటే వచ్చే ఆదాయం. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటంటే మనకు కొత్త అప్పులు తెచ్చిపెట్టేవన్నమాట. అంటే మనకు వచ్చే బారోయింగ్లో కానీ, అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే మనకేంటంటే చాలా పెద్ద పెద్ద రిసీట్స్ని రెవెన్యూ రిసీట్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అంటే ఎవరి దగ్గర సరే మనం ఇండియన్ గవర్నమెంట్ కాస్త అప్పు ఇస్తుంది, ఆ అప్పుకి సంబంధించిన ఇంట్రెస్ట్ని రిసీవ్ చేసుకోవడం కానీ అలాంటి అనమాట. సో రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటంటే రిసీట్స్ పరంగా మనకు చాలా మైన్యూట్ ఉన్నవి. అంటే వీటికి సంబంధించి మనం పెద్దగా అప్పులు లాంటివి ఉండవు అనమాట. అంటే రెంట్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకోవడం కానీ, లేదా సమ్ కమిషన్ రిసీవ్ సో అలాంటివన్నీ చిన్న చిన్న వచ్చే రిసీట్స్ అనమాట. అలాంటివి రెవెన్యూ రిసీట్స్. మరి క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి అంటే లోన్ రికవరీ. అంటే లోన్ రికవరీ అంటే విత్ ఇంట్రెస్ట్ మనకు వస్తుంది కదా, ఇంట్రెస్ట్ మనకు రెవెన్యూ కిందకి వెళ్తుంది. ఆ యొక్క మెయిన్ లోన్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ లోన్ అమౌంట్ క్యాపిటల్ రిసీట్ కిందకి వస్తుంది అనమాట. సో అది రిసీట్స్లో రెవెన్యూ మరియు క్యాపిటల్. క్యాపిటల్ అంటే కాస్త బిగ్ అనమాట, రెవెన్యూ అంటే స్మాల్. ఇన్ ద సేమ్ వే ఎక్స్పెండిచర్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మనకు షార్ట్ టర్మ్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉంటాయో, అంటే మనకు శాలరీస్ కానీ, వేజెస్ కానీ, లేదా రెంట్ కానీ, ట్రావెలింగ్కి సంబంధించిన కార్ డీజిల్స్ కానీ, సో ఏవైతే ఉంటాయో ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అనమాట. అంటే ఇవి ప్రతిసారి అవుతున్న ఖర్చులు. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవేంటంటే మనకు ఒక బిల్డింగ్ కొనుక్కోవడం కానీ, లేదా ఒక హెల్త్కి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ కొనుక్కోవడం కానీ, లేదా ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, ఎడ్యుకేషన్ పరంగా ఒక ఇన్స్టిట్యూషన్ కట్టడం కానీ, సో ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. సో ఇవి మనకు అంటే ఒక ఫిజికల్ అసెట్ కానీ, ప్రాపర్టీ, ప్లాంట్ లేదా బిల్డింగ్, టెక్నాలజీ, ఎక్విప్మెంట్ ఇలాంటివన్నీ మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. రెవెన్యూ అంటే ఇందాక చెప్పాను కదా, ఆపరేషనల్ కాస్ట్. అంటే మనకు చాలా చాలా షార్ట్ టర్మ్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉంటాయో అవన్నమాట. అంటే ఇవి యొక్క ఎక్స్పెన్స్ రేంజ్ మ్యాక్సిమం 1 year ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన శాలరీ ఏవైతే ఉంటుందో అది జస్ట్ 1 month. ప్రతి మంత్లీ శాలరీస్ ఇవ్వాలి కదా. సో ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది అనమాట. సో అది ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ రిసీట్స్ వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 31,29,200 crores అనమాట. అండ్ క్యాపిటల్ రిసీట్స్ వచ్చి 16,91,312 crores అనమాట. ఇక ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే 37,09,401 crore. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11,11,111 crores అనమాట.
ఈ ఫిగర్స్ నెక్స్ట్ రాబోయే సంవత్సరానికి గాను ఆ, మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ వేసిన ఒక అంచనా. నెక్స్ట్ కీ నంబర్స్ విషయానికి వస్తే ఇక్కడ నేను చెప్పడం జరిగింది కదా, ఇది యాక్చువల్స్ అన్నమాట. 2022-23లో యాక్చువల్గా ఏం జరిగింది అనేది. ఈ 23-24లో మేం బడ్జెట్లో ఇది ఎస్టిమేట్ చేసాము, కానీ రివైజ్డ్ ఇదన్నమాట. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అనుకూలంగా కొంత లేనప్పుడు వాళ్ళు ఆ ఎస్టిమేట్స్‌ని అంటే వాళ్ళ యొక్క అంచనాని వాళ్ళు మార్చుకుంటారనమాట. సో, అదే రివైజ్డ్ ఎస్టిమేట్స్. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇప్పుడు 2024, 25 ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ అనమాట. సో, పెద్దగా మార్పులేం లేవు అంటే వాళ్ళు ఈ యొక్క బడ్జెట్ ఎస్టిమేట్స్‌నే కంటిన్యూ చేస్తారు. బట్ మాక్సిమం కొన్ని కొన్ని మార్పులుండే అవకాశం ఉంటుంది కనుక రివైజ్డ్ ఎస్టిమేట్స్ మళ్ళా వాళ్ళు ఇంకోసారి లెక్క కడతారనమాట. సో, ఇవి మనకు యూనియన్ బడ్జెట్స్‌కి సంబంధించిన కీ నంబర్స్ అనమాట. సో, నెక్స్ట్ నేను వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలో రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, టోటల్ రిసీట్స్, టోటల్ ఎక్స్‌పెండిచర్ చెప్పడం జరిగింది. సో, వీటికి సంబంధించి నేను ముఖ్యమైన మీనింగ్స్ ఉంటాయి. అవి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో, ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నమస్తే. జై హింద్.